విజయవాడలో కుండపోతగా వర్షం కురుస్తుంది. 30 ఏళ్లు రికార్డులన్నీ బద్దలయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా విజయవాడలో ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజులు కురుస్తున్న కుండపోత వానతో అనేక కాలనీల్లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆటోనగర్ నుంచి బెన్ సర్కిల్ వరకు జలమయమైంది. ఇక ప్రమాద స్థాయిలో బుడమేరు వాగు ప్రవహిస్తోంది. నందివాడ మండలం పొట్టగుండ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. గుడివాడ హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో 5,82,000 క్యూసెక్ల వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరుగుతుండడంతో దివిసీమకు వరద ముప్పు పొంచి ఉంది. నదీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.